హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఉన్నట్టు ఉండి సడన్గా అన్నం తినడం బంద్ చేస్తారు. అన్నం అని కాదు, మనం ఏం చేసి పెట్టినా అస్సలు తినరు. అలాంటప్పుడు వాళ్ళకు ఆకలి పెరిగి ఎక్కువగా తినడానికి ఇప్పుడు నేను చూపించే రెసిపీని చేసి పెట్టండి. వాళ్ళకు 2-3 రోజులలోనే బాగా ఆకలి పెరిగి చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా 1/2 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని వాటర్లో 2 సార్లు కడిగి ఆరబెట్టిన తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు సొంటి అలాగే కొన్ని మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడు కొలతల్లో చెప్పాలి అంటే 250 గ్రామ్స్ బియ్యము తీసుకున్నట్లయితే 20 గ్రామ్స్ సొంటి, 2 గ్రామ్స్ మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నిటినీ వేయించాలి. ముందుగా బియ్యాన్ని వేయిస్తున్నాను. చూసారు కదా, బియ్యం బాగా వేగిపోయాయి. ఇలా పట్టుకుంటే బియ్యం విరిగిపోతుంది. అలాంటప్పుడు మనకు బియ్యం వేగాయి అని అర్థం. అలాగే మిరియాలను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు సొంటిని వేయించుకోవాలి. సొంటిని చిన్న ముక్కలుగా చేసి ఇలా వేయిస్తున్నాను. చూస్తున్నారు కదా, సొంటి కూడా వేగిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత వీటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా కాకుండా రవ్వలాగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇది 1 ఇయర్ ప్లస్ బేబీస్కి పెడతాము కాబట్టి వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో 2 స్పూన్స్ మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పొడిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై గిన్నెని పెట్టుకొని అందులో గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేసి కలపాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మీ పిల్లలు సాల్ట్తో ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే ఇందులో సాల్ట్ వేసుకోండి. ఎక్కువగా స్వీట్ ఇష్టపడుతున్నట్లయితే ఇందులో బెల్లం వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం సొంటి వేసాము కాబట్టి బెల్లం కాంబినేషన్లో బాగుంటుంది అని నేనైతే బెల్లాన్ని వేస్తున్నాను. మొత్తం 5 నిమిషాలు ఉడికించిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి మీ పిల్లలకు గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపించారు అంటే బాగా తింటారు. అలాగే ఆకలి కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇలా 2-3 డేస్ చేసి పెట్టండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.